అనర్హులైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అతని అనుచరులను ఓడించేందుకు పాండవులమైన కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులంతా ఐక్యంగా కదులుతున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ అన్నారు. తమ ఐక్యత చూసి సుధీర్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారని ఆయన అన్నారు. చైతన్యపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్రెడ్డి రామరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుధీర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని ఆయన అన్నారు. టికెట్ గురించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుండి పోరాటం చేసినాం. నేను అడుగుతున్నా, నాకు అవకాశం వస్తే మరి మీరు సహకరించండి అని అంటే తప్పకుండా నేను సహకరిస్తా. నేను పోటీ చేస్తానో లేదో కూడా నమ్మకం లేదని గత 3 సంవత్సరాల నుంచి చెప్పిన మాట వాస్తవం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఈ రాష్ట్రంలో 2-3 సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి. బీసీలకే కాకుండా ఉద్యమంలో పానాలకు తెగించి పనిచేసిన మధుయాస్కి లాంటి వాళ్లకు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుందని మరి రాత్రి నాకు 11 గంటలకు మరి ఏఐసిసి ఆఫీస్ నుంచి మరి మొన్న రాహుల్ గాంధీని కలిసినప్పుడు మదన్న చెప్పడంతో మరి కమిటీ వాళ్ళందరూ పిలిచి ప్రత్యేకంగా ఎల్బీ నగర్ ఒకటి, అదేవిధంగా హుస్నాబాద్ అని ప్రవీణ్ రెడ్డి ఒకటి, ఆడ కూడా పొన్నం ప్రభాకర్ గారు ఉద్యమంలో తెలంగాణ సాధనలో కష్టపడి పనిచేసిన వ్యక్తి.